విఘ్నేశ్వరాయ నమః. ఓం లక్ష్మీదేవాయ నమః. ఓం ఫేస్బుక్కాయ నమః. ఓ గూగుల్ తల్లి ఎల్లకాలం కాపాడమ్మా. రానాయనా. అటుపక్క వినాయకుడు ఓకే, ఇటుపక్క లక్ష్మీదేవి ఓకే, మరి మధ్యలో ఓం గులాయ నమః. నాయనా, దీనినే ఫేస్బుక్ అందురు. అచ్చ తెలుగులో ముఖ పుస్తకం అంటారు. ఈ పుస్తకంలో చోటు లేనివాడు అసలు యూతే కాదు. ఇంతకీ ఈ పుస్తకంలో నీకు చోటు ఉందా? నా గృహమునకు వచ్చితేవిగా ఈ పుస్తకంలో నీకు చోటు కల్పిస్తాలే. అయినా ఫేస్బుక్ కి పూజ చేయటం ఏంట్రా? అబ్బాయి అజయ్, ఈ ఫేస్బుక్ ని కనిపెట్టింది రామాయణంలో రాముడు కాదు, మహాభారతంలో కృష్ణుడు కాదు, ఎక్కడో అమెరికాలో పుట్టి పెరిగిన జూకర్బర్గ్ అనే బాలకుడు ఈ తరానికి ఒక అద్భుతాన్ని ఇచ్చాడు. అదేమిటో తెలుసా? యూత్ కి ఫేస్బుక్కే దేవుడని. ఓహో, వాడి దయవల్లే నెలకు 50,000 రూపాయలతో రోజుకో బీరు, ఫిగరో బిర్యానీతో ఏమిటి సంవత్సరం నుంచి రూము నుంచి బయటికి వెళ్లకుండా లగ్జరీగా బ్రతుకుతున్నాను రా. నువ్వేంట్రా రిచ్ గా షాపింగ్ చేసి రిక్వెస్ట్ లేకుండా లాగినాయో? వైజాగ్ కాలేజీలో సీట్ వచ్చిందిరా. ఎలాగో నువ్వు ఇక్కడేగా ఉన్నావు, కలిసి చదువుకుందామని వచ్చాను. అవునరా, చదువుకోవడానికి బుక్స్ కావాలి గానీ నువ్వేంట్రా షాపింగ్ చేసి వచ్చావు? విలేజ్ డ్రెస్ లో వీగా కనిపిస్తున్నానని సింపుల్ గా సిటీ స్టైల్లో 4 డ్రెస్సులు కొన్నాను రా. అయినా ఒరే, ఇలాంటి పెద్ద సిటీలో అడ్రస్ ఎలాగూ ఉండదు, కనీసం డ్రెస్సులైనా ఉండాలి కదరా. అబ్బో, కాలేజీలో క్లాస్ గా ఉంటుందనా లేక అమ్మాయిల లైన్ లో పెట్టడానికా? చిచి, అలాంటి బుద్ధులు నీకుంటారా, నాకు కాదు. అబ్బో, అది చూస్తానులేరా. ఆ విషయం పక్కన పెట్టు. ఎలాగో రవి అభిగాడు రూమ్కి వచ్చారు. ఈ లగేజ్ తీసుకెళ్ళి లోపల పెట్టు, ఓకేనా? టైం 12 అవుతోంది. ఈ రోజా ఏంటే ఇంకా రాలేదు? దాని సంగతి తెలిసి అడుగుతున్నావా? ఈ రోజు దానికి దొరికిన బకరా మొత్తం అయిపోయి ఉంటాడు. ఈ అమ్మాయిలే సార్ లక్ష్మీ రూమ్మేట్స్. తోచిన నెంబర్లకు ఫోన్ చేసి ఫోన్ ఎత్తిన వాళ్ళ ఆడవాళ్ళైతే సారీ చెబుతారు సార్. అదే మగవాళ్ళైతే ఆడేసుకుంటారు సార్. పైగా తమ పేర్లకు బదులు మారు పేరు చెప్పి తమకు కావాల్సిన పనులన్నీ చేయించుకొని అన్నీ రప్పించుకుంటారు సార్. రోజా, ఈ రోజు నీ టర్న్. నువ్వు ట్రై చేయి. మిస్డ్ కాల్ వెళ్ళిందా? లిఫ్ట్ చేయి, లిఫ్ట్ చేయి. హాయ్ డార్లింగ్. డార్లింగ్, నిన్ను అర్జెంట్గా చూడాలనుంది. ఏంటి అడ్రస్సా? నేను ఇవ్వనుగా. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ నా కోసం మిస్ కాల్ ఇచ్చిన మిస్ ఎవరో తెలుసుకోవచ్చా? ఈ ముసలాడు వచ్చాడేంటే? ముసలాడైతే మనకేంటే, మనకు కావలసింది మగాడు, మన బడ్జెట్ భరించే బకరా. మీరెవరు నన్ను చూసి మాట్లాడలేదంటే మీ మిస్ కాల్కి ఏ పవన్ కళ్యాణ్, ఏ మహేష్ బాబు, ప్రభాస్ లాంటి యువకులు వస్తారని ఎక్స్పెక్ట్ చేశారు కదూ. ఈ ముసలాన్ని చూసి డిసప్పాయింట్ అయ్యారు. యామ్ ఐ రైట్? నో ప్రాబ్లం. బై ది బై, మై నేమ్ ఈజ్ రెడ్డి, మన్మథ రెడ్డి, గ్రేట్ సర్వీసర్. అమ్మాయిల మిస్డ్ కాల్స్కి అటెండ్ అయ్యి వాళ్ళ కోరికలు నెరవేర్చి వాళ్ళని పూర్తి స్థాయిలో సాటిస్ఫై చేయడమే నా పార్ట్ టైం అండ్ ఫుల్ టైం జాబ్. నేను వచ్చాక మీ కోరికలు తీర్చకుండా ఇక్కడ నుంచి కదిలేదే లేదు. ఇంతకీ నాకు మిస్ కాల్ ఇచ్చిన మిస్ ఎవరు? ఏయ్ దొంగ బేబీ, కమ్అవుట్. నాకు మిస్ కాల్ ఇచ్చి నువ్వే కదూ. అది ఎలా చెప్పారు అంకుల్? మీ అంకుల్? నో 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 అంకుల్, ఐఎమ్ కూల్. కాల్ మీ మన్మథ రెడ్డి. ఓకే మన్మథ డియర్, ఇంత ఫాస్ట్ గా ఉన్నారు. మిస్డ్ కాల్ ఇచ్చింది ఎవరో కనిపెట్టారు. మరిప్పుడు మాకేం కావాలో చెప్పగలరా? ఓ షూర్. చచ్చిపోయే స్టేజ్ లో ఉండే హీరో తల బద్దలై రక్తం కింద కారిపోయి గిలా గిలా కొట్టుకొని సడన్ గా లేచి ఒక గుర్తుతో 100 మందిని చంపేసే హీరోలు ఉన్న సినిమాలు మీరు చూసేశారు. అందుకే కొత్త సినిమా మంచి లవ్ అండ్ రొమాన్స్ ఉన్న అర్జున్ రెడ్డి సినిమా టికెట్స్. టేక్ ఇట్ అండ్ ఎంజాయ్. అమ్మాయి తీయగా అరముద్దే పెట్టగా
మతి తప్పి మన్మథరెడ్డి మత్తకి పోయాడే. మిస్డ్ కాల్. ఓకే, మనమే చేద్దాం. హలో హలో, అయ్యా మన్మథరెడ్డి స్పీకింగ్. అట్నుంచి ఎవరు? లతా స్పీకింగ్. ఓ లత, చెప్పండి. మీరు సింగిలా డబులా? మీకు పెళ్ళైందా కాలేదా? పెళ్ళైతే మీ ఆవిడ నీ దగ్గర ఉందా? వదిలిందా? పెళ్ళైనా మీరు నాతో ఫ్రెండ్షిప్ చేస్తారా లేదా? ఫ్రెండ్షిప్ నాకు ఇష్టమే, కానీ ముందుగా మీరు ఆ టైపా? ఆ టైపు అంటే? ఆ టైప్ అంటే ఆడ కాదు, మగ కాదు. నేను 16 అణాల ఆడపిల్లని. వావ్, ఐ లవ్ యూ బేబీ. మీరు మీ డోర్ నెంబర్ చెబితే 5 నిమిషాల్లో మీ ఇంటి దగ్గర ఉంటాడు ఈ మన్మథరెడ్డి. కమింగ్ లత. మన్మథ, గ్రేట్ సర్వీసర్. లత కోసం వచ్చాను, ఆవిడ పిలుస్తారా? లోపలికి రండి, కూర్చోండి. లతను పిలువండి, మన్మథ వచ్చాడని చెప్పండి. వేరే చెప్పడం ఏంటి? మీ పక్కనే కూర్చుందిగా. నువ్వా? ఐ మీన్ మీరా? లత అంటే మీరేనా? అవును మన్మథడియే, అమ్మో, అమ్మో. నేనే లతను. హతవిధి, అన్ని చోట్ల అపజయాలేనా? నన్ను చూసి లత అనుకోలేదు కదూ. ఇంతకీ నువ్వు ఊహించినంత నేను లేనా? నేను ఊహించింది అనువంత, నువ్వేమో బ్రహ్మాండవంతున్నావు. నువ్వేమో ఏనుగులా ఉన్నావు, నేనేమో పీనుగులా ఉన్నా. నన్ను వదిలే. ఇక్కడికి రావటమే నీ పని. ఎప్పుడు వెళ్ళాలా అనేది నేను డిసైడ్ చేస్తా. నువ్వు వదలకపోతే అరుస్తా, అల్లరి చేస్తా. అరిస్తే కరుస్తా, అల్లరి చేస్తే ఆనందిస్తా. విసుడు కాలికే దొరికావంటే సెక్స్ బాంబ్ అని అర్థమైందిరా. టైం చేయకుండా. అయ్యో బాబాయ్, నేను మిస్త్రికాలు చేయను, ఎత్తను. నీ మీదొట్టు. కాదు కాదు, నీ బాడీ మీదొట్టు. నా బాడీ మీద ఒట్టు పెడతావా? నా బాడీ మీద ఒట్టు పెట్టిన సోఫాలో పడేసి కుమ్ముడే కుమ్ముడు. ఆగరా, ఆగు, ఆగరా. ఈ రోజు చేతులు మూడింది, చిక్కింది తాళం. దొరికావు నువ్వు. అమ్మ, పరిగెడతాను నేను. ఆగరా, నీ ఎముకలు ఇచ్చేసి ఎరువుగా వాడతాను. ఉరకలేకపోతున్నానేంటి? అయ్యో, ఈ రాక్షసి. నిన్ను ఎలా వదిలిపెడతానా? అయ్యో, నా జీవితంలో ఒకే ఒక్కసారి దొరికిన మగాడు నువ్వు. అమ్మా, నిన్ను వదిలిపెట్టను. భగవంతుడా, భగవంతుడా, ఈ జన్మలో మిస్త్రికాలు జోలికి పోను. అయ్య బాబాయ్, అమ్మా, అయ్యో, అమ్మా, అమ్మా, అయ్యో. మగాడు అక్కడ దొరికాడనుకుంటే ఇదొక రాగం. అమ్మయ్యా, బండగా వెళ్ళిపోయింది. పొట్టి ఆగు. ఛీ! అంత భ్రాంతియేనా జీవితాన? అన్నా, ఒక్క కిక్కి బండి స్టార్ట్ అయిపోయింది. నువ్వు సూపర్ అన్నా. రే, బైక్ నడపడంలోను బైక్ స్టార్ట్ చేయడంలో నేను ఎక్స్పర్ట్ రా. మా ఊళ్ళో కూడా ఒకటి ఇలాగే అనేవాడు, కానీ వాడు ఇప్పుడు అద్దం అయిపోయిందా? బంగారం లాంటి అద్దం. ఓ అద్దమా? అర్థమైంది సార్, అరవకండి సార్. చిన్నపిల్లలు పట్టుకుని అలా గుద్దేశం ఏంటి? చూడు ఎలా బాధపడుతున్నాడు. చూస్తారండి, కొట్టండి. నువ్వు కూడా వేస్తున్నావా? ఈడు కుర్రోడు ఏంట్రా? ఈ ముసలి మొహాన్ని పట్టుకుని అందరూ కుర్రోడు అంటున్నారు. వీళ్ళ మైండ్ దొబ్బిందా, ముసలోడు మైండ్ దొబ్బిందా? అమ్మో, ఇంకొంతసేపు ఇక్కడ ఉంటే నా మైండ్ దొబ్బుద్ది. అమ్మో, ఇక్కడ నుంచి తొక్కా.
ఈ ముష్టిగాడేడి ముష్టి వెనకాల దాక్కున్నావా? ఇలా ఏంటమ్మా? ఎంత తప్పు చేసావన్నా. పాపం ఆ చిన్నపిల్లని పట్టుకొని అలా గుద్దిసేవంటన్నా. ఆడతో సిమ్ము పగిలింది కదన్నా. నీ అబ్బ ఆడు చిన్న పిల్లోడేంట్రా? 20 సంవత్సరాలు అయి ఉంటది. ఆడికి 80 ఏళ్ళు వచ్చి. ఇంకోసారి చంపేస్తాను అదో ఎక్కువ మాట్లాడేవండి. రా ఎక్కువ. నే రాను, వస్తే నువ్వు తొంతావు. సరే నువ్వు వస్తే మందేద్దాం అనుకున్నా. రానన్నా మందన్నా ఊరికినే అన్న కళ్ళు కంపౌండ్ లో కుడి తాగిచ్చేస్తాను అదవా. అరే అభి, సార్ నీకు లక్ష్మి గురించి తెలుసు కదా? తెలుసు సార్. లక్ష్మిని తరచుగా ఎవరెవరు కలుస్తుండేవారు? అది పర్లేదు చెప్పరా. మొదటివాడు చందు సార్, రెండోవాడు మన్మథ సార్, ముసలివాడు బాగా తెలివైనవాడు సార్. మన్మదానా? వీడెవడు? కొత్త క్యారెక్టరా? వాడు అమ్మాయిల ఫోన్ కాల్స్ అటెండ్ అయ్యి వాళ్ళు అడిగినవన్నీ ఇస్తుంటాడు సార్. వాడు కిలాడీ సార్. ఈ పేస్ట్ ఏంటి రావట్లేదు? ఈ పేస్ట్ ఇలా రాదే. దీని పీక కత్తిరిస్తే బుద్ధొచ్చి పేస్ట్ వస్తుంది. అది సరే, షాంపూలు సబ్బులు కూడా అయిపోయాయి. దాని సంగతి ఏంటి? ఈ వారం రోజా వంతు. రోజాను కొని తేవాలి. ఇక మనకి అవస్థలుండవు. మన్మథ ఉండగా పైసలెందుకు దండగా? నిజమేనే. మన్మదికి మిస్డ్ కాల్ ఇద్దాం. వస్తాడు, మనకు కావలసినవన్నీ తెస్తాడు. తెచ్చాడా ఫ్రెండ్షిప్, లేదా కటిఫ్. మీకు సిగ్గులేదే? ఎందుకలా ముసలోడితో ఖర్చు పెట్టిస్తారు? పాపం కదా. పాపం పుణ్యం తేలాల్సింది మన్మథతో, తీర్చాల్సింది మన్మథ. నువ్వేం మన్మథ గురించి వరీ కాకు. హలో మన్మథ. మీరు మా రూమ్కి వస్తున్నారు. మాకు కావలసినవన్నీ తెస్తున్నారు. ఓకే బాయ్. హాయ్, గుడ్ మార్నింగ్ మన్మథ డియర్. మేమందరం కలిసి ఓ చిన్న పందెం కడుతున్నాం. మన్మథ డియర్ని పిలుద్దాం. మనకు కావాల్సినవన్నీ తెస్తే మనలో ఒకటిగా ఉంటాడు, లేదంటే ఫ్రెండ్షిప్ కటిఫ్. ఇది నాకు చాలా ఈజీ. వెయిట్, చూడు. వన్ మోర్. ఇక్కడ ఉంది. ఆయిల్ దిస్ ఫర్ యు. థాంక్ యూ. యు గ్రేట్. యు జీనియస్. మీకు కావాల్సిన టూత్ పేస్ట్, సబ్బులు, వగైరా అండ్ వగైరా ఎవ్రీథింగ్ తెచ్చాను. ఓకే, యు ఆర్ గ్రేట్ మన్మథ. మీకు ఇది ఎలా సాధ్యమవుతుంది? మా రూమ్ లో ఏమైనా సీసీ కెమెరా పెట్టారా? నో బేబీ, ఇప్పుడు టైం మార్నింగ్ 7 అవుతుంది. ఇప్పుడు మీరు నాకు కాల్ చేశారంటే అది కబుర్ల కోసం కాదు కదా. ఈ సమయంలో మీకు కావాల్సినవి నేను తేవాలి, అంతే. మన్మథ డియర్, మిమ్మల్ని ఒకటి అడగచ్చా? నువ్వు ఏం అడుగుతావో నాకు తెలుసు. నాకు కాల్ చేసి నన్ను బక్రాని చేసి నన్ను ఏమేమో చేద్దాం అనుకున్నారు. కానీ నేను నిజం చెప్తున్నాను, నాకు చాలా ఆనందంగా ఉంది. దట్స్ ఆల్. సారీ డియర్. డోంట్ సే సారీ అండ్ డోంట్ ఫీల్ వర్రీ. నేను వస్తాను ఎనీ టైం. మీకు ఏం కావాలన్నా నాకు కాల్ చేయండి. బై ది బాయ్. ఒకవేళ నా నెంబర్ మీ దగ్గర మిస్ అయితే ఇందులో 3 నెంబర్లు ఉన్నాయి. ఏ నెంబర్కి కాల్ చేసినా వెంటనే మీ ముందు వాలిపోతా. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. హాయ్. ఏ లక్ష్మి, నీ లవర్ కోసం నువ్వు ఎదురు చూస్తున్నావు. Am I right? ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఓకే బేబీ. నేను వెయిట్ చేయించే ఆ వ్యక్తివాడు నీలాంటి అందగత్తెని హింసించే దుర్మార్గుడేవాడు. మిస్టర్ మన్మథ, నాకు చాలా చిరాగ్గా ఉంది. నన్ను ఒంటరిగా వదిలే. ఓకే ఓకే, మీ అమ్మాయిలతో వచ్చిన గొడవ ఇది. ప్రేమించే వాళ్ళని ద్వేషిస్తారు, ద్వేషించే వాళ్ళని ప్రేమిస్తారు. విల్ యూ ప్లీజ్ షట్ అప్? అయినా ఈ ముసలి వయసులో ఇదే రోగం. హ్యాపీగా ఇంట్లో కూర్చోవచ్చుగా. నో బేబీ, నీ ఆలోచన తప్పు. ముసలివాడే నిజమైన ప్రేమికుడు. తన ప్రియురాల కోసం ఏమైనా చేస్తాడు, అవసరమైతే చేస్తాడు. ఏ లక్ష్మి,
పూర్వం దుర్వాసుడు శకుంతలను శపించినట్టు నిన్ను నేను శపిస్తున్నాను. నువ్వెవరి గురించి అయితే ఆలోచిస్తున్నావు వాడు నిన్ను మరిచిపోగాక ఇంకెవరితోనో తిరుగుగా. నా చందు నన్ను తప్ప ఇంకెవరిని చూడ్డు. ఎవరంటే మిస్ కాల్ ఇచ్చింది? ఏమైపోయాడు ఇంకా రాలేదు.